విష్ణుప్రియ, సోని వీళ్ళిద్దరు నామినేషన్స్ వచ్చినప్పుడు విష్ణుప్రియ ఎంత రెస్పెక్ట్గా మాట్లాడుతుంది. సోనియా గారు మీరు అలా చేశారు, నేను ఇలా అడిగిన దానికి తప్పు అయింది, క్షమించండి అనేసి సారీ ఇలా అడగడం కానీ అన్నీ జరిగాయి. కానీ తను చదువుకుంది, అన్నీ చేసింది, పెద్దది అని చెప్పేసి రెస్పెక్ట్ ఇస్తూ ఉంది సోనియాకి విష్ణుప్రియ. అయినా కూడా తను ఓవర్ యాక్టింగ్ చూసారా? ఈమె పెద్ద క్లారిటీగా ఉంది, నువ్వు ఏం క్లారిటీ లేదు అనేసి నువ్వు అనుకుంటున్నావు అంతే. సోని, నువ్వు కూడా ఎదుటి మనిషికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, నీ తోటి కంటెస్టెంట్స్కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఫస్ట్ నేర్చుకో. అంతేగాని మాకు తెలుస్తుంది ఎవరు ఎలా చేస్తున్నారు. తను విష్ణుప్రియ బయట ఉండడము ఒకటాగే ఉంది, లోపల అలాగే ఉంది, తను అలాగే ఉన్నది, అక్కడ ఏం చేంజ్ అవ్వలేదు. కానీ సోనియా నువ్వు మారాల్సింది ఫస్ట్. నువ్వు ఎదుటి మనిషిని ఎంత కించపరిచి మాట్లాడుతున్నావో అది నేర్చుకో ఫస్ట్. నువ్వు ఇలాగే ఉంటే 2వ వీక్లోనో 3వ వీక్లోనో 3rd వీక్ 4th వీకే బయట వచ్చేస్తావు, జాగ్రత్త. ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? ఎదుటి మనిషిని ఎలా పడితే ఎలా